వెల్కమ్ బ్యాక్ టు ది మార్నింగ్ వ్లాగ్స్. ఆషాఢం వచ్చేసింది కాబట్టి వారాహిదేవి గుప్త నవరాత్రులు అయితే రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఈసారి వారాహిదేవి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4 వరకు జరగబోతుంది. రేపటి నుంచే మనకి వారాహిదేవి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి నేనైతే ఈ పూజ కోసం కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వారాహిదేవి నవరాత్రులు జరుపుకున్నాను కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా కొత్తగా వారాహిదేవి నవరాత్రులు చేసుకుంటే వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే నేను పూజా విధానం బుక్ తీసుకోలేదండి, ఈ ఇయరే కొత్తగా తీసుకున్నాను. అండ్ అలాగే అమ్మవారిది చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను, అలాగే ఎర్రవత్తులు తీసుకున్నాను. అమ్మవారికి ఖచ్చితంగా ఎర్రవత్తులతోనే పూజ చేయాలి. ఇవి చెట్టు గాజులండి, మనకి పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతాయి. అవి కూడా నేను ఎరుపు రంగులోనే తీసుకున్నాను. ఇది పత్తి వస్త్రం అంటారండి, దీన్ని మనం అమ్మవారి ఫొటోస్ కి గానీ విగ్రహానికి గానీ వేస్తాము. అలాగే పసుపు కొమ్ములు కూడా తీసుకున్నానండి. ముఖ్యంగా మనకి పసుపు కుంకుమలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఒక 100 గ్రామ్స్, ఇది ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. పసుపు కూడా మనం చాయ్ పసుపు అని అడిగి తీసుకుంటే అది మనకి కలర్ చాలా బాగుంటుంది చూడడానికి. నవరాత్రులు మొత్తం కూడా మనం దీపారాధనలో ఆవు నెయ్యిని అలాగే నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలి. దగ్గర అవి అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు మాత్రం కొబ్బరి నూనె కూడా ఉపయోగించి చేసుకోవచ్చు. ఈ ప్రమిదలను అయితే ఆవు నెయ్యి, ఆవు పేడ అలాగే గోమూత్రాన్ని ఉపయోగించి చేస్తారు. గోమాత నుంచి వచ్చే ఏ పదార్థమైనా సరే అమ్మవారికి నచ్చుతుంది కాబట్టి వీటిలో మనం ఆవు నెయ్యి లేదంటే నూనె వేసుకుని ఒత్తులు వెలిగించుకుని అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి మనం సాంబ్రాణి పొగనైతే ఖచ్చితంగా వేయాలండి. ఇవైతే మనకి ఆవు నెయ్యితో నానబెట్టిన పువ్వొత్తులు. ఈ ఒత్తుల్ని మనం గోమూత్రంతో అలాగే గోపేడతో తయారు చేసిన ఈ ప్రమిదల్లో వేసుకుని వెలిగించుకోవచ్చు. అలాగే అమ్మవారి విగ్రహం తీసుకున్నాను కదండి, ఆ విగ్రహానికి పెట్టడానికి చిన్న పీటనైతే తీసుకున్నాను. అలాగే అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం ఇలా చిన్న చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఇది గంధం డబ్బా అండి, మనకి ఖచ్చితంగా గంధం డబ్బా అనేది ఉండాలి, ఎందుకంటే అమ్మవారికి ఫొటోస్ కి కానీ దేనికైనా సరే బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇది జవాదు, దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని మనం దీపం వెలిగించాక ఆ దీపంలో కొంచెం వేస్తే దీపం అనేది మంచి సువాసన వస్తుంది. అలాగే 9 రోజులు కూడా మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు మనం తాంబూలం ఇస్తాం కాబట్టి పావు చెక్కలు కూడా తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నాను. గణపతిని పెడతాం కాబట్టి గణపతికి నైవేద్యంగా బెల్లపు కుందులు అయితే తీసుకొచ్చాను. అలాగే సాంబ్రాణి కడ్డి, లావెండర్ రోల్ కూడా తెచ్చాను. ఇదేంటి అంటే మనం అమ్మవారికి పూజ ఇస్తాం కదా, ఆ పూజ చేసే ప్లేస్ లో దీన్ని ఇలా రాస్తే మంచి సువాసన వస్తుంది. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం. చిట్టి గవ్వలు కూడా తీసుకొచ్చాను, వీటిని అమ్మవారిని అలంకరించేటప్పుడు పెట్టడానికి ఉపయోగపడతాయని. అలాగే పూజ అంటే ఖచ్చితంగా అగరత్తులు ఉండాల్సిందే కదా, అగరత్తులు కూడా తీసుకొచ్చుకున్నాను. నేను ఈ ఇయర్ అయితే కొత్తగా ఏమి అమ్మవారి ఫోటో కొనలేదు, లాస్ట్ ఇయర్ తీసుకున్నదే. నేను ఏం చేశానంటే పూజ అయిపోయాక ఇలా మొత్తం క్లాత్ లో చుట్టేసి పెట్టేశాను అమ్మవారి ఫోటోని. ఇవైతే సాంబ్రాణి కప్స్. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం కూడా ధూపం వేస్తే చాలా మంచిది. పూజలో మనకి ప్రత్యేకంగా ఈ నవరాత్రుల కోసం ఇలా 9 రకాల కుంకుమలు అయితే దొరుకుతాయి. వీటిని తీసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమ చొప్పున మనం పూజ చేసుకోవాలి. అలాగే అక్షంతల్లో కూడా మనం ప్రతి రోజు ఒక్కొక్క కుంకుమను కలుపుకుని అమ్మవారిని పూజించుకుంటాం. ఇవి ఇప్పుడు ఏ పూజా స్టోర్ లో అయినా ఈజీగా దొరికేస్తున్నాయండి. వారాహిదేవి కుంకుమ అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. చూసారు కదా, ఇవే నేను తీసుకున్న పూజా సామాగ్రి. నేను లాస్ట్ ఇయర్ అయితే చాలా భయపడ్డాను, కానీ ఈ ఇయర్ కొంచెం కాన్ఫిడెంట్ గా ఏమేమి కావాలనేది నేను ముందే ప్రీ ప్లాన్ గా రాసుకుని వెళ్ళి అవే తీసుకున్నాను. కాబట్టి కంగారు పడాల్సింది అసలు ఏమీ లేదండి. అమ్మవారికి ఏముంటే వాటితోనే పూజ చేసుకోండి, అవే చాలు. ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసావనే చూస్తుంది కానీ అమ్మ నువ్వు ఏమేం పెట్టావని మాత్రం అస్సలు చూడదు. కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రుల్ని చాలా చక్కగా చేసుకోండి. కుదరదు అనుకున్న వాళ్ళు లాస్ట్ 5 days చేసినా సరిపోతుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.